రఘునందన్ రావు గారు కేవలం చెప్పాలి అని కాకుండా మనస్సాక్షిగా ఆత్మసాక్షిగా చెప్పండి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేని కాంగ్రెస్ అంటే ప్రజలు నమ్మేయటానికి నమ్మదగినటువంటి బలమైన సంఘటనలు ఉన్నాయా లేవా? లేవు. లేనప్పుడు ప్రజలు ఊరికే నమ్మేశారా? కొంతవరకు నమ్మిరని చెప్తా ఉన్నాను. కొంతవరకునా సినిమా గెలుస్తాము అనుకున్న వాళ్ళని 8 సినిమా చూస్తూ ఉంటే 10 మంది బాడీ బిల్డర్లు 6 ప్యాక్ ఉన్న వాళ్ళు వచ్చి ఫ్యామిలీ ప్యాక్ ఉన్న హీరోని దన్నిపోతారు. తన లేని పరిస్థితి ఉంటుంది. మీరు అదేమనుకుంటారు జనం, హీరోనే దన్నినాడు, అంత ముసలోడైన 60 ఏళ్ళ హీరో కూడా ఆరుగురు బాడీ బిల్డర్లు 6 ప్యాక్ ఉన్న బాడీ బిల్డర్లు వచ్చి అంటే నిజం కాదా? అప్పుడు మీరు చేసినటువంటి మాటలు, మీరు చేసినటువంటి వాగ్దానాలు ఇవన్నీ ప్రగల్భాలేనా, రాజకీయ ప్రగల్భాలేనా? అరెస్ట్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళు తప్పు చేశారు అరెస్ట్ చేస్తాం, మోదీ కూడా వచ్చి ఆయన సభలో కూడా ప్రభుత్వం అవినీతి చోటు చేసుకుందని చెప్పడం ఇవన్నీ, కానీ యాక్షన్లు అవన్నీ కనపడలేదు. మీరు మోడీ గారు వెళ్ళేవారు, ఎక్కడో మళ్ళీ ఏమీ జరగనట్టు అంతా సద్దు మణిగిపోతుండేది. మోడీ గారు రఘునందన్ రావు వచ్చి అరెస్ట్ చేస్తాం, నిన్ను అరెస్ట్ చేస్తాం, ఇంకొకరిని అరెస్ట్ చేస్తాం అని చెప్తే ఎవరైనా నమ్ముతారని నేను అనుకోను. అప్పుడు మీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కూడా అవే మాట్లాడారు. ఎందుకంటే అరెస్ట్ చేసేది రఘునందన్ రావు చేతిలోనో ఇంకొకరి చేతిలోనో ఉండేది. అరెస్ట్ చేసేది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అరెస్ట్ చేస్తాయి. ఎవరన్నా అట్లా చెప్తే ప్రజలు అరెస్ట్ చేస్తామంటే వినడానికి బాగుంటుంది. రోహిత్ నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టినాడు, అడ్డమైన ప్రశ్నలు అడిగినాడు కాబట్టి షో అయిపోగానే రోహిత్ని అరెస్ట్ చేస్తాను నేను బయటకు పోయి మాట్లాడితే అది నా తెలివి తక్కువతనం అయితే తప్ప నేను ఎట్లా అరెస్ట్ చేస్తాను? రోహిత్ని అరెస్ట్ చేయాలంటే ఒక కేసు ఉండాలి. ఆ కేసులో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సరైన సాక్ష్యాల ఆధారాలు తీసుకొచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా తప్పు చేస్తే రోహిత్ అనేటాన్ని ఇలా సాయంత్రం కాకపోతే రేపు పొద్దుగా నేతల అరెస్ట్ తప్పదు అని అప్పట్లో బీజేపీ నాయకులు చేసినవన్నీ కూడా కేవలం రాజకీయ పరమైనటువంటి మాటలేనా? ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, బీజేపీగా భారతీయ జనతా పార్టీగా మేము పెట్టిన కంప్లైంట్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కాకపోతే రేపు బీఆర్ఎస్ నాయకులు జైల్లోకి పోతారు. దాంట్లో మీకు ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. శ్రీధర్ ప్రసాద్ క్వశ్చన్ అడగలరు. మీరు ఇందాక అన్నారు మాకు రిపోర్టర్లు లేరు, ఛానల్స్ లేవు, కానీ జాతీయ మీడియా మొత్తం మీ చేతిలోనే కదా ఉంది. మీ పార్టీలో నెంబర్ 2 అనేటువంటి అమిత్ షా గారు కదా మొత్తం నడిపించేది జాతీయ ఛానళ్ళన్నీ. మేము ఛానల్ని నడిపాం సార్. మేము భారతీయ జనతా పార్టీ అనే పొలిటికల్ పార్టీని నడుపుతాం. మేము ప్రజల దగ్గరికి పోతాం, ప్రజలు ఎన్నుకుంటే అసెంబ్లీని నడుపుతాం, ప్రజలు ఎన్నుకుంటే పార్లమెంటుని నడుపుతాం. ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఫెసిలిటీ ప్రకారం మేము ప్రజల చేత ఎన్నుకోబడి పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంటు దాకా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నడిపిస్తాం. ఓడిపోతే ప్రజల పక్షాన నిలబడి మమ్మల్ని ఓడించినారని బాధపడకుండా ప్రజల గొంతుకగా ప్రజల పక్షాన్నే నిలబడతాం. నెంబర్ 1 నడపరు, నెంబర్ 2 నడపరు, ఇది అపోహ. అట్లా నడిపేది ఉంటే రోజు పార్లమెంట్ లోపల జరుగుతున్నటువంటి వార్తల్లో పాజిటివ్ వార్తల కంటే నెగిటివ్ వార్తలను చూపించేటువంటి ఛానళ్ళు, పేపర్లు చాలా కనబడుతూ ఉంటాయి. మీకు అట్లా ఎట్లుంటాయి? మేము పేపర్లు నడపడం ఏంది, మేము మీడియా నడపడం ఏంది? మీడియా దానికి ఒక ఎంటిటీ ఉంది, దానికి ఒక స్వతంత్రత ఉంది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. నేను ఇందాక చెప్పిన కదా, ఎర్రజెండా ముసుగులో వచ్చిన వాళ్ళు చాలామంది టీవీ ఛానల్ యాంకర్ల రూపానికి వచ్చి, టీవీలలో విశ్లేషకుల రూపానికి వచ్చి వాళ్ళు మాట్లాడతలేరా? మేము ఎవరు కొంత నొక్కినామా? తెలుగు ఛానళ్ళలో పొద్దుగా లేస్తే కనబడేటోళ్ళు ఎవరు ఎర్రంగోలో నీకు తెలియదా అన్న? నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. కానీ ఆయన ముద్రేసుకొని వచ్చినాడు, ఆడికి విశ్లేషకుడు అని చెప్పుకుంటాడు. ఆయన నేను సిపిఎం పార్టీ మెంబర్ని అని చెప్పాడు, నేను పలానా పత్రికకు ఎడిటర్ని అని చెప్పాడు. ఆయన వచ్చేది మమ్మల్ని తిట్టడానికే వస్తాడు. అట్లా నేషనల్ ఛానల్లో కూడా మమ్మల్ని తిట్టేవాళ్ళు రోజు సగం మంది ప్యానలిస్టులు ఉంటారు కదా. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ సీనియర్లు అందరూ కూడా పోటీ చేస్తారు. మళ్ళీ అదే ఎర్ర రంగులు వేసుకునేటువంటి విశ్లేషకులు మీరు చెప్తున్న వాళ్ళే వస్తారు కదా. మరి అప్పుడు ప్రజలు మాట వింటారు, మీ మాట వింటారా, వాళ్ళ మాట వింటారా? దేశ సమగ్రత, దేశం బాగుండాలి, దేశానికి గుర్తింపు రావాలి, ఐఎమ్ ఇండియన్ అని ప్రపంచంలో ఏ కార్నర్లో ఉన్న ఒక భారతీయుడు గర్వంగా చెప్పుకునే రీతి లోపల ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ పొద్దుగాలైతే టీవీలలో అరిచేటువంటి ద సోకాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ పిల్లలు కూడా పక్క దేశాలలోనే చదువుకుంటున్నారు. వాళ్ళు హైదరాబాద్లో చదివిస్తలేరు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తలేరు వాళ్ళ పిల్లల్ని. వాళ్ళ పిల్లలంతా మళ్ళీ విదేశాలలోనే చదువుతున్నారు. ఆడ కూడా ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా, అది అమెరికా అయినా, అబుదాబి అయినా, ఆడిలైడ్ అయినా, ఇంకెక్కడైనా ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకొని భారతీయుల కీర్తి ప్రతిష్టని గత 10 సంవత్సరాల్లో పెంచింది నరేంద్ర మోడీ అని ఆఫ్ ది రికార్డుగా ఎర్ర జెండాలు కూడా ఒప్పుకుంటారు. ఓటు వేసేటప్పుడు లోపలికో వేస్తలేరో నాకు తెలియదు, కానీ వాళ్ళు టీవీలలో ఎంత అరిచినా, మమ్మల్ని ఎంత డిఫేమ్ చేయాలని చూసినా, చివరికి ఓటేసేటువంటి సందర్భానికి వచ్చినప్పుడు, ఈ దేశానికి, ఈ దేశ సమగ్రత విషయానికి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీతో మాత్రమే అది సాధ్యమవుతుందని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఫలితాల రకంగా వస్తూ ఉన్నాయి. మోదీ చరిష్మా తెలంగాణలో ఎందుకు పనిచేయట్లేదు? పనిచేసింది కదండి, పని చేయలేదని ఎవరు చెప్పారు? పనిచేసింది కాబట్టి 1-8 అయింది. అంటే బీజేపీ మహామహులు, ఉద్దండులు, బీజేపీ టాప్ క్యాడర్ అంతా వచ్చి హెలికాప్టర్లో ఇక్కడ మొత్తం దుమ్ము రేపే సభల్లో నిర్వహించిన కేవలం సీనియర్లు గెలవలేదు. 8 స్థానాల్లో అంచనాలు లేని వాళ్ళు గెలిచారు. మీరు పెట్టుకున్న అంచనాలన్నీ తలకిందులైపోయాయి. గెలిపోవటంలో అనేటివి అనేక కారణాలతోటి ముడిపడి ఉంటాయి సార్. ఒక నియోజకవర్గం గెలిపోవటంలో అనేక కారణాలతో ముడిపడి ఉన్న వ్యూహాత్మక తప్పిదం కావచ్చు, లేదంటే ఒక పార్టీ ఏదైనా కారణం చేత కావచ్చు, దాని మూల్యం 5 సంవత్సరాలు.
నేనేమంటున్నాను, రాజకీయ పార్టీగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. దానివల్ల వచ్చినటువంటి లాభ నష్టాలు ఏందనేది టీవీ ఛానల్ స్టూడియోలలో చర్చించలేము. దాన్ని విత్ ఇన్ ద 4 walls ఖచ్చితంగా చర్చించారా విత్ ఇన్ ద 4 walls? చర్చించుకుంటున్నాం. ఆల్రెడీ 1-2 సార్లు చర్చించినాం, మళ్ళీ చర్చిస్తాం విత్ ఇన్ ద 4 walls. ఏమొచ్చాయి అదే చెప్పొద్దు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారనేది తప్ప ఇంకొకటి చెప్పండి. నేను అదే చెప్తా ఉన్నా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని నమ్మించడంలో కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులు, కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా పనిచేసినాయి. వాళ్ళు సక్సీడ్ అయినారు మాకంటే అని చెప్పిన నేను మీకు. మా గొంతు కంటే వాళ్ళ గొంతు. రఘునందన్ రావు గారు, మీరు పదే పదే అదే మాట చెప్తుంటే నాకు దృశ్యం సినిమాలో వెంకటేష్ పాత్ర గుర్తొస్తోంది. ఒకే విషయాన్ని మీరు పదే పదే అదే కారణం అని చెప్తున్నారు, కానీ వాస్తవం ఏంటి? వాస్తవం అదే. బీజేపీ బీఆర్ఎస్ అని ఒకటని చెప్పి నమ్మించడం లోపల కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మీడియా మిత్రులు కొంతమంది అందరని చెప్పట్లేదు నేను, కొంతమంది అదే పనిగా రిపీటెడ్గా పెట్టుకొని చేసినటువంటి పరిస్థితుల వల్లనే ప్రజల మైండ్ సెట్ అనేది కొంతవరకు మారింది. బీఆర్ఎస్ని దించాలి అని మేము చెప్పినటువంటి మాటకి ప్రజలు అంగీకరించినారు. తర్వాత వంట వండిన తర్వాత బిర్యానీ వడ్డించుకోవడం లోపల మాకంటే ముందు వాళ్ళు వచ్చి ఆ వండిన బిర్యానీ గిన్నెని తీసుకుపోయి వడ్డించుకోవడం లోపల వాళ్ళు సక్సెస్ అయినారు. మేము కొంచెం వైఫల్యం చెందినామని చెప్తాను. కానీ మీరు కూడా అన్నారు కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వాళ్ళందరూ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారు, గత 2 సార్లు అదే జరిగింది అని మీరు ప్రచారం చేశారు. 2014 నుంచి 2023 ఎన్నికల కంటే ముందు 2014లో ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినారు, 2018లో మీరు చెప్పారు, ఎందుకు నమ్మలేదు? దాన్ని ఎందుకు నమ్మలేదు? బీజేపీ నమ్మిరు కాబట్టి వాళ్ళకి 64 వచ్చినాయి కదా, ఎక్కువ రాలేదు కదా. వాళ్ళకి వచ్చింది ఎంత మెజారిటీ? మెజారిటీ వచ్చింది, అబ్సల్యూట్ మెజారిటీ 64 అనేది అబ్సల్యూట్ మెజారిటీ, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ప్రజలు మిగతా చోట్ల నమ్మలేదు కదా. వాళ్ళని కూడా అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి సంఖ్యను మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు, అంతేగాని వాళ్ళకి ఏదో అబ్సల్యూట్గా 100 రాలేదు కదా. ఓకే, మీరు ఇందాక అన్నారు ఒకవేళ బీఆర్ఎస్ కొంతమంది అభ్యర్థులను ఇంకా మార్చుండుంటే ఇంకొన్ని స్థానాల్లో గెలిచి ఉండేదా? సో ఇఫ్స్ అండ్ బట్స్ని వీటిని బట్టి అనాలిసిస్ చేసుకుంటుంటే కొంతవరకు అవకాశం ఉండేది వాళ్ళకి. ఎన్ని స్థానాలను మార్చుండుంటే బాగుండేది బీఆర్ఎస్? సో ఐఎమ్ నాట్ ఏ బీఆర్ఎస్ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ ఆర్ ఎనీథింగ్ సార్. ఒక బయట నుంచి చూసినటువంటి ఒక కామన్ వ్యక్తిగా మా జిల్లా లోపల కూడా ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు కాబట్టి చూసినాం కాబట్టి చాలామంది అంటే ఒక 40% ఆఫ్ ద ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మారిస్తుంటే వాళ్ళకి ఇంకొంచెం మెరుగైన ఫలితం వచ్చేది. అధికారంలోకి వచ్చి ఉండటానికి సో అధికారంలోకి అయితే ప్రజలు ఒప్పుకోరు వాళ్ళని. బీఆర్ఎస్ని దించాలి, కేసీఆర్ని ఫామ్ హౌస్కి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ మైండ్ని ప్రజలకి సెట్ చేయడం లోపల మేము సక్సెస్ అయినాం. మా గొంతు ఉపయోగపడింది ఆ దిశగా. బట్ మమ్మల్ని మేము గెలిపించుకోవడానికి మా గొంతు ఉపయోగపడలేదు. ఓకే, మేము ఓడిపోయామనే దానికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పాలి ఇక్కడ, అంతే. మేమేం ఓడిపోలేదు, తక్కువ సీట్లు ఏం రాలేదు, మేము ప్రజల మధ్యలో లేవని నేను అనుకుంటలేను. బట్ టెక్నికల్గా డెమోక్రసీలో నెంబర్ గేమ్ కాబట్టి ఓడిపోయినాం. మేము సంఖ్యాపరంగా చూసినప్పుడు మేము ఓడిపోయినాం, వాళ్ళ అధికారంలోకి వచ్చి. మీరు పెట్టుకున్న అంచనాలతో చూసినా ఓడిపోయినట్టే. అదే చెప్తా ఉన్నా సార్, మేము పెట్టుకున్న అంచనా అయినా, మేము అధికారంలోకి వస్తామని చెప్పిన మాట అయినా, లేదా పోలైనటువంటి ఓట్లలో మాకు వచ్చినటువంటి ఓట్లు వాళ్ళకు వచ్చిన ఓట్లను చూసుకున్నా వాళ్ళు అధికారంలోకి వచ్చినారు, మేము ఓడిపోయాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.